I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. Before IVF, preparations ఎలా ఉంటాయి? సో ఒకవేళ కపుల్ వచ్చినప్పుడు మనము ఏమేమి టెస్ట్లు అడ్వైస్ చేస్తాం, ఎందుకు అడ్వైస్ చేస్తాం చూద్దాం. ఒకవేళ వాళ్ళు ఫీమేల్ మెన్సెస్లో ఉన్నప్పుడు, మెన్స్ట్రేషన్లో ఉన్నప్పుడు సెకండ్ డే థర్డ్ డే ఒక అల్ట్రాసౌండ్ చేస్తాం. సో ట్రాన్స్ వెజనల్ అల్ట్రాసౌండ్ ద్వారా మనకు యుటరస్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, ట్యూబ్స్ ఏమన్నా కనపడుతున్నాయా, ఇంకేమన్నా పాలిప్స్ కానివ్వండి, ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్, ఇంకేమన్నా సిస్ట్లు ఉన్నాయా, అవన్నీ ఒక బేసిక్ టెస్ట్ అనేది అల్ట్రాసౌండ్ ద్వారా తెలుస్తుంది మనకు. దాన్ని బట్టి ఫర్దర్ టెస్ట్లు అడ్వైస్ చేస్తాం. సో దాంతోపాటు జనరల్ టెస్ట్ లైక్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, థైరాయిడ్ ప్రొఫైల్, ప్రొలాక్టిన్, సమ్ హార్మోనల్ టెస్ట్లు అండ్ షుగర్ టెస్ట్, దాంతోపాటు లివర్ ఫంక్షన్ టెస్ట్, రీనల్ ఫంక్షన్ టెస్ట్, ఇవన్నీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇది ఫీమేల్స్లో కాకుండా మేల్స్లో సేమ్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ కాకుండా సెమన్ అనాలిసిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకవేళ 3 to 5 days యాబ్స్టినెన్స్ ఉంది అంటే సెమన్ అనాలిసిస్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో WHO క్రైటీరియా ప్రకారం కౌంట్ ఎంత ఉండాలి, మొటిలిటీ ఎంత ఉంది, మార్ఫాలజీ ఎంత ఉంది, దాన్ని బట్టి మనకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. నార్మోజోస్పర్మియా ఉందా, ఈస్థెనోస్పర్మియా, టెరటోజోస్పర్మియా, అలా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టెస్ట్లతో పాటు ఇంకొకటి ఇంపార్టెంట్ వైరల్ టైటస్ లైక్ HIV 1 and 2, HBsAg, HCV, VDRL, ఈ టెస్ట్లన్నీ మనము అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో వీటి ద్వారా ఎందుకు అంటే ఏమన్నా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం కానీ హార్మోనల్ ప్రాబ్లం ఏదైనా ఉంటే మనం ముందే కరెక్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ మనము వీటి వల్ల కూడా ఒక్కొక్కసారి ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనకు బిఫోర్ IVF స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ కరెక్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ప్రొలాక్టిన్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళకు టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రొలాక్టిన్ కానీ థైరాయిడ్ కానీ ఎగ్ క్వాలిటీ ఆల్మోస్ట్ డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. ఇంకొక టెస్ట్, ఒకవేళ ఫీమేల్స్లో PCOD మనం డయాగ్నోస్ చేసినట్టయితే ఒబీస్ ఉన్నారనుకోండి ఫీమేల్స్, వాళ్ళకు డైట్ రెస్ట్రిక్షన్స్ చెప్పడము, ఎక్సర్సైజ్ చెప్పడము, ఇవన్నీ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్ ఇద్దరికి మెడిటరేనియన్ డైట్ అంటాం, లైక్ ఫైబర్ రిచ్ డైట్ అండ్ రిఫైన్డ్ షుగర్స్ తగ్గించుకోవడము, కార్బ్స్ తగ్గించుకోవడము, హై ప్రోటీన్, నట్స్, సీడ్స్, గ్రీన్ లీవ్స్, గ్రీన్ వెజ్జీస్, ఫ్రూట్స్, ఇవన్నీ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు స్ట్రెస్ ఫ్రీ. చాలామంది IVF చెప్పగానే స్ట్రెస్ అయిపోతారు. అంటే ఇంత పెద్ద ట్రీట్మెంట్కి వెళ్తున్నాం, ఇంత మనీ అవుతుంది, సక్సెస్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి మెయిన్ స్ట్రెస్ ఫ్రీ ఆ టైంలో ఏదైతే IVF ముందు ఆ టైం ఉంటుందో మెయిన్ మెడిటేషన్ చేసుకోవడము, యోగా చేసుకోవడము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడము, మెయిన్ స్ట్రెస్ ఫ్రీ ఉంటే అవన్నీ చేసుకోవాలి. సో వీటితో పాటు ఇంకేమన్నా ఫిమేల్స్లో ఇంకేదైనా యుట్రైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా ఎండోమెట్రియోసిస్ ఉంది, లైక్ అడినోమయోసిస్ ఉంది, పాలిప్స్ ఉన్నాయి, అండ్ సర్విక్స్ మనం ఏదైతే ఎంబ్రో ట్రాన్స్ఫర్ చేస్తామో గర్భసంచి మూతి ద్వారా మనం ఎంబ్రో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. గర్భసంచి మూతి ఎలా ఉంది, అది టైట్గా ఉందా, అండ్ ఇంకేమన్నా ఓవేరియన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ IVFకి వెళ్ళే ముందే క్లియర్ చేసుకోవాలి. సో ఈ టెస్ట్లతో పాటు మనం కొన్ని సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే మనకు వెంటనే మనము IVF అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ మనము ఇంక్రీజ్ చేయలేము. కాబట్టి మీన్ వైల్ మనకు ఒకవేళ టైం ఉంది, IVF ముందు టైం ఉంది అనుకుంటే సప్లిమెంట్స్ లైక్ ఫిమేల్స్కి అయితే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్, మెలటోనిన్ సప్లిమెంట్స్, కోక్యూ సప్లిమెంట్స్, DHA సప్లిమెంట్స్, వైటమిన్ D సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మేల్స్లో ఒకవేళ సెమన్ పారామీటర్స్ ఏదైనా అబ్నార్మల్ ఉన్నాయి, సివియర్ OATS అలా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా కోక్యూ సప్లిమెంట్స్, వైటమిన్ D సప్లిమెంట్స్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ వాళ్ళు కంటిన్యూ చేయాలి. IVF ఒకవేళ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇవన్నీ కంటిన్యూ చేయవలసి వస్తుంది. థ్యాంక్ యూ.